వివిధ ప్రాజెక్టుల అమలు వాటి నీటిపారుదల సామర్థ్యాన్ని కృష్ణా జలాల నిర్వాహకం ఇటు తెలంగాణ రాష్ట్ర నిర్మించిన ప్రయోజనాన్ని కాపాడడంతో పాటు పంప్ కృష్ణా గోదావరి జలాలతో తెలంగాణ సాగునీటి పారుదల వ్యవస్థ సాగునీటి అందించే లక్ష్యంతో నీటి రైతుల ఆదాయం పెంచే దిశగా 1.81 చర్యలను లక్షల ప్రస్తావించబోతున్నాము. 1.81 lakh crores ఖర్చు పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శరాఘాతం తగిలింది. ఈ స్లైడ్ చాలా 2014 నుంచి 2023 వరకు ఏర్పాటైన నీటి పారుదల రంగానికి కేటాయించిన బడ్జెట్, ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలతో కలిసి అప్పటి వరకు వడ్డీల భారం పెరిగిపోయింది. ఏర్పాటు రాష్ట్ర ఖజానా మొత్తం అప్పుల భారంతో కుంగిపోయింది. భావి తరాలు మాయలేని విధంగా ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలంటే వడ్డీతో సహా రాబోయే 10 ఏళ్లలో ఆ తర్వాత 1.35 లక్షల కోట్లు అంటే 1.35 lakh crores 10 సంవత్సరాలు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై గడిచిన 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరించిన గతంలో విధ్వంసక ధోరణి తెలంగాణను నట్టేట ముంచింది. గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలు, భారీ అప్పులు, అవినీతితో పాటు అడుగడుగునా జరిగిన కొలతలను మన రాష్ట్రానికి పూర్తి నష్టం తెచ్చిపెట్టాయి. ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఈ శ్వేతపత్రం నీటి పారుదల ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకి మరియు సవాళ్ల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించడం, ఈ లోపాలని అధిగమించడానికి సాధ్యమయ్యే ప్రభుత్వ చర్యలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శ్వేతపత్రం వివిధ ప్రాజెక్టుల